హాయ్ ఫ్రెండ్స్, డూ యూ నో అబౌట్ హ్యాథోన్ ఎఫెక్ట్? హ్యాథోన్ ఎఫెక్ట్ అని దీన్ని 1920లో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది హ్యాథోన్ అనే ఒక ఫ్యాక్టరీలో లైటింగ్ బ్రైట్గా చేశారు. పైనుంచి మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేస్తుంది వర్కర్స్ని అన్నట్టుగా వాళ్ళకి అభిప్రాయాన్ని కలుగజేశారు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే వర్కర్స్ అంతా కూడా మేనేజ్మెంట్ పైనుంచి ప్రతి విషయం మనం పనిచేసేది గమనిస్తుంది అనుకుని బాగా పర్ఫామ్ చేయటం మొదలుపెట్టారు. దాంతో హ్యాథోన్ ఎఫెక్ట్ అని దీనికి పేరు వచ్చింది. దీని ఫెనామినా ఏంటంటే మనుషులు మనల్ని ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తాం. సో దీన్ని ఆధారంగా చేసుకొని మన పర్ఫార్మెన్స్ని మనం ఎలా పెంచుకోవచ్చు అంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు దాన్ని ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మన క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పి మన ప్రోగ్రెస్ని కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో వాళ్ళు మన ప్రోగ్రెస్ని అడిగేటట్లు చేసుకోవాలి. డైలీ ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మన ప్రోగ్రెస్ని ఏం జరుగుతుంది అని మనకు అనిపించినప్పుడు మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాము, ఫలితం సాధించాలని పనిచేస్తాము. సో దీని పేరు హ్యాథోన్ ఎఫెక్ట్. ఇది గుర్తుపెట్టుకొని మన ఇంట్లో వాళ్ళకి, మన సన్నిహితులకి మనం పెట్టుకున్న గోల్స్ గురించి చెప్తే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ మనల్ని ఫాలో అప్ చేస్తుంటే కనుక మనం తొందరగా రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.